వృత్త స్పర్శరేఖ 1వ భాగం. పిల్లలు, నేటి పాఠ్యాంశంలో మనం ఒక వృత్తం యొక్క స్పర్శరేఖ గురించి తెలుసుకుందాం. వృత్తానికి స్పర్శరేఖ అంటే వృత్తాన్ని ఒకే ఒక బిందువు వద్ద ఖండించే సరళ రేఖ. ఇక్కడ చూపినట్టు ఓ కేంద్రంగా గల ఒక వృత్తము మరియు వృత్తాన్ని పి బిందువు వద్ద ఖండిస్తున్న వృత్తానికి గీయబడిన స్పర్శరేఖ XY. భూమి చుట్టూ చంద్రుడు భ్రమణం చేస్తుంటాడు, కానీ అది ఎల్లప్పుడూ భ్రమణ మార్గం నుంచి అంటే కక్ష నుంచి తప్పించుకుని ఆ బిందువు వద్ద గీయబడిన స్పర్శరేఖ మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది మరియు భూమి గురుత్వాకర్షణ దానిని భూమి వైపుకు లాగుతుంటుంది. అందువల్ల అది భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని మనం ఊహించవచ్చు కదా. వృత్తంపై ఇచ్చిన బిందువు వద్ద ఒకే ఒక స్పర్శరేఖ గీయగలం. ఒకవేళ మనం ఒక బిందువు అంటే పి బిందువు దగ్గర ఒకటి కంటే ఎక్కువ స్పర్శరేఖలను వృత్తానికి గీయాలి అని ప్రయత్నించామనుకోండి, అవి అన్నీ వృత్తాన్ని ఒకటి కంటే ఎక్కువ బిందువుల వద్ద ఖండిస్తాయని మీరు కనుక్కుంటారు. అందువల్ల అవి స్పర్శరేఖలు కాదు. ఒక దారానికి ఒక రాయిని కట్టి దానిని ఇక్కడ చూపినట్టు గాలిలో వృత్తాకార మార్గంలో తిప్పుతున్నారు అనుకుందాం. ఎప్పుడైనా ఆ దారం తెగితే ఆ రాయి ఆ బిందువు వద్ద వృత్తాకార మార్గానికి గీయబడిన స్పర్శరేఖ దిశలో పడిపోతుంది మరియు ఆ బిందువు వద్ద ఒకే ఒక స్పర్శరేఖ గీయగలం. కాబట్టి ఆ రాయి ఏ మార్గంలో పోతోందో మీరు చెప్పగలరు. ఉదాహరణకు వ్యాసం ఒక ఛేదన రేఖ. ఒక వృత్త ఛేదన రేఖ ఆ వృత్తాన్ని 2 బిందువుల దగ్గర ఖండిస్తుంది. కాబట్టి ఇక్కడ MN ఒక ఛేదన రేఖ. కాబట్టి జాలన్నీ ఛేదన రేఖలే. ఒక వృత్త స్పర్శరేఖ స్పర్శ బిందువు వద్ద గీసిన వ్యాసార్థానికి లంబంగా ఉంటుంది. దీన్ని మనం నిరూపిద్దాం. ఇక్కడ OP వ్యాసార్థం, కాబట్టి మనం OP స్పర్శరేఖ XYకు లంబంగా ఉంటుందని నిరూపించాలి. మనం XY పై ఏదైనా బిందువును అంటే ఉదాహరణకి Qని తీసుకుందాం. సహజంగానే OQ వ్యాసార్థం OP కంటే పొడవు ఉంటుంది. ఇది XY పై గల అన్ని బిందువులకి అంటే Pకు తప్ప వర్తిస్తుంది అని చెప్పచ్చు. ఎందుకంటే P తప్ప మిగిలిన అన్ని బిందువులు వృత్తం వెలుపల ఉంటాయి. అంటే O మరియు XYల మధ్య అతి తక్కువ దూరం OP అవుతుందన్నమాట. మరియు ఈ అతి తక్కువ దూరం లంబ దూరము అని మనకి తెలుసు. దీని అర్థం OP XYకి లంబం అన్నమాట. అంటే ఒక వృత్తానికి గీయబడిన స్పర్శరేఖ ఆ స్పర్శ బిందువు వద్ద గీసిన వ్యాసార్థానికి లంబంగా ఉంటుంది.